సో ఈ సూక్ష్మ పోషకాలు అంటే ఏంటంటే సో ప్రధాన పోషకాలతో అంత అవసరం కాకపోయినా బట్ ఇవి కూడా డెఫినెట్గా పంటకు అవసరమైన పోషకాలే అనమాట. సో ఉదాహరణకు మనకు ఐరన్, జింకు, బోరాను, కాపరు, సో ఇటువంటివన్నీ కూడా మనకు సూక్ష్మ పోషకాలుగా మనం చెప్పవచ్చు. సో ఇవేంటంటే మనము ఎప్పుడైనా సరే నేలలో కాకుండా ఎక్కువగా మనకు పిచికారీ రూపంలో వేయడం జరుగుతుంటుంది. ఎందుకంటే ఇవి పంట వేపుగా పెరిగిన దశలో తర్వాత ఎక్కువగా అంటే ఆల్రెడీ మధ్య దశలో ఎక్కువగా అవసరం పడుతూ ఉంటాయి కాబట్టి పంట ఎదిగిన తర్వాత మనము అవసరాన్ని బట్టి ఒకవేళ డెఫిషియన్సీ అంటే లోపం ఉన్నట్లయితే మాత్రమే ఎక్కువగా పిచికారీ పైనుంచి మనకు ఆకుల మీద పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు జింకు అనేది కూడా ఒక రకమైన సూక్ష్మ పోషకమే మనం చెప్పాలంటే. ఉన్న అన్ని సూక్ష్మ పోషకాలలో జింకు లోపం అనేది ఎక్కువగా మనం గమనించవచ్చు. ముఖ్యంగా వరిలో మనకు యాసంగి కాలంలో ఎక్కువగా జింక్ పోషక లోపం అనేది కనపడుతూ ఉంటుంది. సో మన నేలలన్నీ కూడా ఎక్కువగా శాతం మనకు జింకు లోపం కలిగి ఉంటాయి కాబట్టి సో 2 నుంచి 3 కాలాలకు ఒకసారి జింక్ సల్ఫేట్ కూడా ఒక ఎకరానికి ఒక 20 కిలోల జింక్ సల్ఫేట్ మనం ఇదొక్కటి మాత్రం ఈ సూక్ష్మ పోషకం నేలలో కూడా వేసుకునేందుకు అవకాశం ఉంటుంది. సో మిగతా ఐరన్, కాపర్ ఇటువంటివన్నీ కూడా సో ఎదిగిన పంట మీద మనకు ఆకుల మీద పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ జింక్ మాత్రం మనం ఆకుల మీద పిచికారీ చేసుకోవచ్చు, అలాగే మనకు నేలలో కూడా అందించడానికి అవకాశం కలిగిన ఈ సూక్ష్మ పోషకం అనేది జింక్ అనమాట. ఇంకోటి ఏంటంటే ఈ ఐరన్ లోపం ఎప్పుడు వస్తుంది అని అంటే మనం ఎప్పుడైనా సరే ఇప్పుడు వరిని వివిధ రకాలలో మనకు సాగు చేస్తూ ఉంటారు. అందులో పొడి దుక్కిలో సాగు చేసిన వరిలో ఈ ఐరన్ లోపం అనేది ఎక్కువగా గమనిస్తూ ఉంటారు. సో ఈ ఐరన్ లోపం వచ్చినప్పుడు మనకు ఆకులన్నీ కూడా తెల్లగా అయిపోతాయి, పచ్చదనం నుంచి కోల్పోయి తెల్ల ఆకులు అయిపోతుంటాయి అన్నమాట. సో అప్పుడు మనం ఇది ఐరన్ లోపంగా గమనించి మనం తగిన చర్యలు చేపట్టాలి. అంటే ఐరన్ సల్ఫేట్ అనే మందును 0.2% మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ ఐరన్ లోపంని కూడా మనకు తగ్గించవచ్చు అన్నమాట.